రచించిన గ్రంథముల కొరకైనను ప్రార్థనా తైలము కొరకైనను మరియు ఈ పరిచర్య భారమును పంచుకోవాలనుకున్న వారు మీరు మీ ద్రవ్యమును ఇంతకు ముందు పంపే నెంబరుకు పంపకుండా ఈ క్రింద నెంబరుకు మాత్రమే జీపే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపగలరు. మా నెంబర్ 9989655080. మరొకసారి 9989655080. మినిస్ట్రీ మెంబర్స్ కొరకు ప్రార్థన చేయుచున్నాము. ప్రభువైన తండ్రి, నీకు కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రములు. ఇచ్చిన గాలి, ఎండ, నీరు కొరకే నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు అర్పించుకొనుచున్నాము. ఆయుషు, దీర్ఘాయుషు, స్వస్థత ఇవి నీ వద్ద నుండి లభించుచున్నవి. ఇందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు అర్పించుకొనుచున్నాము. ప్రభువా, నేను ఇప్పుడు మినిస్ట్రీ మెంబర్స్ కొరకు విజ్ఞాపన చేయుచున్నాను, ఆలకించుటకు దయచూపము. విశాఖపట్నంలో ఉన్న విజయ్ కుమార్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్నారు, భీములిలో. ఆయన కొరకు, ఆయన కుటుంబ సభ్యుల కొరకు నీ సన్నిధానములో విజ్ఞాపన చేయుచున్నాను. ఆయుష్, ఆరోగ్యం, నెమ్మది, దీర్ఘాయుష్. వారు బయటికి వెళ్ళినప్పుడు, లోనికి వచ్చినప్పుడు నీ కాపుదల, మరియు వారి పిల్లలకు తల్లిదండ్రులను సన్మానించే ప్రకృతి, పెద్దలను గౌరవించే ప్రకృతి, దైవభీతి వారి తల్లిదండ్రులు వారికి నేర్పించేటట్లు వారికి బుద్ధి, జ్ఞాన, వివేచనములు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను. అటువలే భూటాన్లో ఉన్నటువంటి కోటిరెడ్డి గారికి, ఆయన భార్యకు, ఆయన సంతానమునకు కావలసినటువంటి మారు మనస్సు, దైవభీతి, విధేయత, దాతృత్వము మొదలు లక్షణములు వారికి, వారి పిల్లలకు దయచేయము. ఆయుష్, ఆరోగ్యం, నెమ్మది, స్వస్థత నిలకడగా నిత్యము వారికి దయచేయబడినట్లు వారిని కనికరించము. అటువలే బెంగళూరులో ఉన్న అడ్వకేట్ నరసింహులు గారికి, ఆయన భార్య, ఆయన సంతానం కొరకు విజ్ఞాపన చేయుచున్నాం. వారు, ఆయన భార్య వారి రాబడిలో 10% నీకు చెల్లించుకున్నట్లు వారికి దాతృత్వము అనేది ప్రకృతి ఇచ్చి, నీ భయము కలిగించి, విధేయత అనేది మనస్సు వారికి దయచేయము. ఎలయనగా వారు రాబడిలో 10% నీకు చెల్లించుకునే విధేయత వారికి లేదు, అది వారికి అనుగ్రహించుదువుగాక. ప్రతిఫలముగా వారికి నీవు ఆయుష్, ఆరోగ్యం, నెమ్మది, సంతానమునకు ఐక్యత, దైవభీతి కలిగించి వారిని కటాక్షించమని వేడుకొనిచున్నాను. అటువలే గుంటూరులో ఉన్నటువంటి హైకోర్టులో పనిచేస్తున్న లాయర్ గారు, వారి తల్లిగారు, వాళ్ళ చెల్లెలు, వీళ్ళని సన్నిధానములో ప్రార్థన చేయుచున్నాము. వాళ్ళకి ఆయుష్, ఆరోగ్యం, నెమ్మది మరియు వారి వృత్తిలో, వృత్తి సంబంధమైనటువంటి ఎదుగుదల మొదలుగానే వారికి దయచేటుకు వారిని కనికరించము. వారి చెల్లెలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ప్రారంభించున్నది కనుక అందులో ఆమెకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా వారికి స్వస్థత, ఆరోగ్యము, నెమ్మది, ఐక్యత దయచేయుటకు కృపజూపమని వేడుకొనిచున్నాను. అటువలే విజయనగరంలో ఎంఎన్సీలో పనిచేస్తున్న బి లక్ష్మణరావు గారు, వారి రాబడిలో 10% నీకు చెల్లించినట్లు వారికి దాతృత్వము దయచేయుటకు కరుణించము. వారికి, వారి భార్యకు కనికరించి వారికి గర్వఫలము, కుమారుడో లేక కుమార్తె అనుగ్రహించుటకు కృపచూపము. వారి రాబడిలో 10% నీకు చెల్లించుకొను ప్రకృతి వారికి దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. పిమట చారుగుండ్ల, వారి పేరు నాకు తెలియదు,
వారికి వారి భార్యకు ఒకవేళ వారికి సంతానము ఉన్న ఎడల ఆ కుటుంబం అంతటికి నీ కాపుదల, నీ నడిపింపు, దీర్ఘాయుషు, ఐక్యత, స్వస్థత, ఆదరణ వారికి కలిగినట్లు కృపచూపము. వారు వారి రాబడిలో 10% నీకు చెల్లించుచున్నారు. అది అంగీకరించి తగిన ప్రతిఫలము వారికి దయచేయుటకు కృపచూపమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను. అటువలే బి యోహాన్, ఆయన సముద్రం మీద వేటకి వెళ్తూ ఉంటాడు. నీ ఆజ్ఞ మేరకు ఆయన ఒక సంఘమును స్థాపించాడు. ఆయనకి జ్ఞానము, బుద్ధి, బలము అనుగ్రహించి ఆయనకు, ఆయన భార్యకు ఆయుష్, ఆరోగ్యం, నెమ్మది దయచేసి ఆయన సముద్రం మీద వేటకి వెళ్ళినప్పుడల్లా ఆయనకి నీ కాపుదల, నీ సంరక్షణ ఇచ్చి విస్తారమైన వేట ఆయనకు అనుగ్రహించబడినట్లు కృపజూపము. ఆయన తన రాబడిలో 10% నీకు చెల్లించుకొనిచున్నాడు. తగిన ప్రతిఫలముగా ఆయనకి నీవు అనుగ్రహించవలసినది నీ సంకల్పంలో ఏది ఉన్నదో అది అనుగ్రహించదువుగాక. కర్నూలులో డాక్టర్ సురేఖ గారు గైనకాలజిస్ట్. ఆయనకి 2 కుమార్తెలు ఉన్నారు. ఆమెకు పెద్ద కుమార్తె BDS పూర్తయింది, హౌస్ సర్జన్ పూర్తయింది. ఆమె MDS కొరకు ఎంట్రన్స్లో సెలెక్ట్ అయ్యి MDS చదివే అవకాశము ఆ పెద్ద కుమార్తెకు దయచేయుటలో కనుకరించము. రెండవ కుమార్తె MBBS పూర్తయింది, హౌస్ సర్జన్ మొన్న మార్చి నుండి ప్రారంభమైంది. ఆమె హౌస్ సర్జన్ పూర్తయిన తర్వాత ఆమె పోస్ట్ గ్రాడ్యుయేషన్ గైనకాలజీలో చేయాలని ఆశపడుచున్నది కనుక ఆమె అందులో ప్రవేశించినట్లు ఆమెకు యోగ్యత, హైయెస్ట్ మార్క్స్ దయచేయుటకు ఆమెను జ్ఞాపకం చేసుకునము. డాక్టర్ సురేఖ గారికి ఆయుష్, ఆరోగ్యం అనుగ్రహించి చేతి నిండా పనినిచ్చి ఆమె చేయు ప్రతి పనిని ప్రతిష్ఠించి ఆమె గుడ్విల్ పెంచేటట్లు కనికరించము. కోర్టు కేసులో ఆమెకు న్యాయము కలిగించము. కుటుంబములో వారికి ఐక్యత కలిగించము, సమాధానము కలిగించు, దైవభీతి కలిగించము. వారి రక్త సంబంధీకులు, శరీర సంబంధీకులు క్రైస్తవులుగా జీవించుచున్నారు. డినామినేషనల్ క్రైస్తవులుగా జీవించుచున్నారు. మతపరమైన క్రైస్తవులుగా జీవిస్తున్నారు. లోక సంబంధమైన క్రైస్తవులుగా జీవించుచున్నారు. నీతో సంబంధము లేని క్రైస్తవులుగా జీవించుచున్నారు. కనుక ఆమె రక్త సంబంధీకులకు, ఆమె శరీర సంబంధీకులైన ఆమె దగ్గర బంధువులకు మారు మనసు దయచేసి, దైవభీతి కలిగించి, విధేయత అనుగ్రహించి, వారి రాబడంతట్లో 10% ఆజ్ఞ మేరకు వారు చెల్లించుకున్నట్లు వారికి ప్రకృతి దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. అటువలే డాక్టర్ సురేఖ గారి 2 కుమార్తెలు కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ప్రవేశించేటట్లు వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో మంచి ర్యాంక్ దయచేయుటకు కృపచూపమని ప్రార్థన చేయుచున్నాను. యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయము, 4వ అధ్యాయము, 5వ అధ్యాయము మొత్తం ఏ వచనమో విడిచిపెట్టకుండా పరిపూర్ణముగా నేర్చుకున్నాము. 6వ అధ్యాయం చెప్పే ముందు కొంచెం మీకు నేను పాఠంలో మార్పు తేవాలని మీకు కొంచెం డైవర్ట్ చేసి మళ్ళీ నేను ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం బోధిస్తాను. ఇప్పుడు నేను 5వ అధ్యాయం పూర్తయిపోయిన తర్వాతను ఇరాన్ మరియు ఇజ్రాయేలీయుల మధ్య యుద్ధం జరుగుతుంది. దానికి నేను ఒక పేరు పెట్టాను. ఇరాన్ ఇజ్రాయేల్ మధ్య వైర్యమా, వైభవమా అని పేరు పెట్టి మొన్న నేను మీకు ఫస్ట్ పార్ట్ చెప్పాను. ఫస్ట్ పార్ట్ చెప్పింది ఆఖరి వచనములు కొంచెం జ్ఞాపకం చేస్తాను మీకు. ఆఖరిది ఏం చెప్పానంటే, పేర్షియా ఎంత పెద్దది, పేర్షియా భూభాగము ఎంత పెద్దది. అది సాధారణంగా మన భారతదేశంలో ఏ బోధకుడికి తెలియదు. అలాగని నాకు తెలుసని నేను చెప్పడం లేదు.
నేను నేర్చుకొని మీకు చెప్తున్నాను. నేను చెప్పేది ప్రతి ఒక్కటి నేర్చుకొని చెప్తున్నాను. నేను ముందు నేర్చుకొని దేవుని సన్నిధిలో ప్రభువా ఇది ఎలా చెప్పాలి అని అడిగి నేర్చుకొని మీకు చెప్తున్నాను. మీరు ధన్యులు ఏనయలుగా మీకు పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు నా నోటిలో నుండి. ప్రైజ్ ది లార్డ్. నేను కిందటి వారం మీకు పార్ట్ 1లో చెప్పిన ఆఖరి భాగం మీకు జ్ఞాపకం చేస్తాను. పేర్షియా ఎంత పెద్ద భూభాగం అయి ఉన్నదో అది చెప్పాను, ఆఖరి మాటలు. అది దాన్ని రిపీట్ చేసి పార్ట్ 2లోనికి వెళతాను. పేర్షియా చాలా పెద్ద భూభాగం అయి ఉన్నది. దాని భూభాగము ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉందో కిందసారి చెప్పాను. మళ్ళీ ఇప్పుడు మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటలు నేను మీకు స్వయముగా చెప్పడం లేదు. ఒక పెద్ద హిస్టోరియన్ ఉన్నాడు, అంటే చరిత్రకారుడు. ఆయన పెద్ద పిహెచ్డి స్కాలరు. ఆయన పేరు ఎడ్విన్ యామౌసి పిహెచ్డి. ఆయన ఒక హిస్టోరియన్. ఆయన కొన్ని సంవత్సరములు పేర్షియా యొక్క భూభాగమును తిరిగి స్టడీ చేసి స్టూడియోలో చెప్పిన దాన్ని నేను నేర్చుకొని మీకు చెప్తున్నాను. మీరు చాలా ధన్యులు, ఎందుకంటే అనేక విషయాలు నేను నేర్చుకొని మీకు చెప్తున్నాను. ఇది నా జ్ఞానం కాదని చెప్పాను. నేను ఎవరి దగ్గర నేర్చుకుంటున్నానంటే ప్రపంచ ఖ్యాతిగాంచిన మహాభక్తుల దగ్గర నేర్చుకుంటున్నాను. వారి స్టూడియోలో నేను ఒక స్టూడెంట్ని. అనేక స్టూడెంట్లు ఉన్నారు, అందులో నేను ఒక స్టూడెంట్ని. వాళ్ళ దగ్గర నేర్చుకొని మీకు చెప్తున్నాను. అటువంటి వారి దగ్గర నేర్చుకునేటటువంటి అవకాశం దేవుడు నాకు కలిగించినందులకు, అటువంటి ఎక్విప్మెంట్స్ దేవుడు నాకు అనుగ్రహించినందులకు, అటువంటి ఎక్విప్మెంట్స్ నాకు లేకపోతే నేను వారి పాఠశాలలో స్టూడెంట్గా చేరలేను. అందుని బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మీ క్షేమము కొరకు మిమ్మల్ని ప్రేమించి దేవుడు నాకు అది నేర్పించుచున్నాడు. పేర్షియా అని పేరు. కొందరు పేర్షియా, వెస్టర్న్ కంట్రీస్లో అందరూ పేర్షియా అంటారు. ఇండియాలో కొందరు పేర్షియా అంటారు, రా కింద సావత్తు. కొందరు పేర్షియా అంటారు, రా కింద షావత్తు. ఇప్పుడు పేర్షియా యొక్క భూభాగము ఎడ్విన్ యామౌసి పిహెచ్డి గారు వారు నేర్పించిన పాఠములో ఇదొక భాగము. నేను అది మీకు చెప్తున్నాను. పేర్షియా వాజ్ ఎ గ్రేట్ ఎంపైర్. అది పెద్ద సామ్రాజ్యము పేర్షియా అనేది. ద ల్యాండ్స్ ఆఫ్ ద పేర్షియా, according to the teaching of Edwin Yamausi PhD, it's beginning from the Mediterranean, lands of Mediterranean, lands of present Iran, lands of present Iraq, lands of present Afghanistan, lands of present Pakistan, lands of Turkey, lands of Syria, lands of Jordan, lands of present Israel, and lands of Egypt. And also there are many more countries which have not been counted, which have not been visited by this scientist. Those countries could not be included. All these lands are called the land of Persia. ప్రపంచంలో అన్నిటికంటే చాలా పెద్ద భూభాగము పేర్షియాది. అంత పెద్ద భూభాగం. ఎడ్విన్ యామౌసి పిహెచ్డి సైంటిస్ట్ గారికి నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే ఆయన యొద్ద నేను ఇది నేర్చుకున్నాను. హీఈస్ వన్ ఆఫ్ మై టీచర్స్. నాకు చాలామంది టీచర్స్ ఉన్నారు. ఆ టీచర్స్లలో ఈయన ఒక టీచరు. నాకు సాధారణంగా ఉన్న టీచర్స్ అంతా కూడా
పెద్ద పెద్ద PhD scholars, renowned scholars of the whole world, and also holy and renowned pastors of the world. అటువంటి వాళ్ళంతా నాకు టీచర్స్. వాళ్ళ దగ్గర నేను నేర్చుకుంటున్నాను. నా స్థానంలో ఇంకొకటి ఉంటే నేర్చుకుంటున్నాను అని చెప్పడు. వాడి సొంత జ్ఞానంలాగా వాడు చెప్పుకెళ్ళిపోతాడు. కానీ నేను అలా చెప్పలేను. అలా చెప్తే పరిశుద్ధాత్ముడు నాకు వదిలేస్తాడు. అబద్ధం చెప్పిన వాడిని అవుతాను. I acknowledge all my teachers and I respect and honor all my teachers from whom I am learning the lessons. According to historian Edwin Yamauchi, PhD, the land of Persia, once again I am repeating you, is beginning from Mediterranean, Iran, Iraq, Afghanistan, Pakistan, Turkey, Syria, Jordan, Israel, Egypt, and many more which have not come into the light. All these lands are called the land of Persia. అంత పెద్ద సామ్రాజ్యము పెర్షియా. నిజంగా చెప్పాలంటే మీరు చాలా భాగ్యవంతులు. ఎందుకంటే ఎవడు చెప్పలేని విషయాలు మీకు పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. మీరు నా దగ్గరకు వచ్చి చాలా భాగ్యవంతులు అవుతున్నారు. యు ఆర్ గ్రోయింగ్ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్. యు ఆర్ గ్రోయింగ్ ఇన్ ద బిబ్లికల్ wisdom. It is not biblical knowledge. Bible is the word of God. Bible is the prophetical book. So it's not knowledge. It's called wisdom. In the wisdom of Bible, you are growing more and more. The Holy Ghost is helping you. Let's all glorify the Holy Ghost with our honorable sound. Many more names of the countries which have not come into light, also those lands are included in the Persian area. అనేక దేశముల యొక్క పేర్లు చెప్పలేకపోవటకు కారణము మరి నాకు తెలియదు, ఆ సైంటిస్ట్కే తెలియాలి. మరి నేను నేర్చుకున్నది, చదివింది, గ్రహించింది మీకు చెప్తున్నాను. అనేక ఇతర దేశములు కూడా ఉన్నాయి. అవి వెలుగులోనికి రాలేదు కనుక వాటి పేర్లు రాలేదు. భూభాగములో పెర్షియన్ యొక్క భూభాగము అంత పెద్దది. ఇప్పుడు నేను పార్ట్ 2 చెప్తున్నాను. పెర్సెపోలిస్. పెర్సెపోలిస్ అందరండి. పెర్సెపోలిస్. పెర్సిపోలిస్ అది ఒక పట్టణము. Persepolis is a city. What do you people? It's a very great city during those days. ఆ దినములలో పెర్సిపోలిస్ అనేది ఒక పెద్ద మహాపట్టణం. అది చాలా గొప్ప పట్టణము. Persepolis is an amazing city in Persia. It's the biggest city with mountains around its land. దాని భూభాగము చుట్టూ పెద్ద పెద్ద కొండలతో అది నిండి ఉన్నది. ఆ మధ్యలో ఆ పెర్సిపోలిస్ అనే పట్టణము ఉన్నది. పిమ్మట ఇట్స్ ద బిగ్గెస్ట్ సిటీ విత్ మౌంటైన్స్ అరౌండ్. అనదర్ సిటీ ఈస్ దేర్. ఇట్స్ నేమ్ ఈజ్ ఎపడమా. అనండి, ఎపడమా. ఇది ఇంకొక పట్టణము. పెర్సిపోలిస్ అనండి పెద్ద సిటీ, మరియు ఎపడమా ఇది రెండవ పెద్ద సిటీ పెర్షియాలో ఉన్నది.
ఆ దినములలో, ఆ యుగములలో వాటికి మించిన పట్టణాలు, పేర్షియా భూభాగమునకు మించిన భూభాగము ఆ దినములలో మరొక దేశమునకు లేదు. దేవుడు పేర్షియాను దీవించాలని దీవించాడు. అర్థమైందా? ద ఫస్ట్ సిటీ నేమ్ ఈజ్ పెర్సపోలిస్, సెకండ్ సిటీ ఈజ్ ఎపిడమా. ఈజ్ ఎ రిమార్కబుల్ సిటీ. The first city is a great city. Epidama is a remarkable city. What's the difference between big city and remarkable city? The difference you will hear now. Epidama is a remarkable city and its roads, buildings, their layout of hygienic designs and so on are very admirable. Epidama, very remarkable city. Buildings, roads, layout of hygienic designs, these are all unique in those days. So Epidama is a remarkable city. Even big palaces are there in Epidama. Epidama అనేటువంటి పట్టణంలో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. ఆ పెద్ద పెద్ద బిల్డింగ్ల గోడల మీద చిత్రములు చిత్రించబడి ఉన్నవి. ఆ బిల్డింగ్ మీదకి ఆ దినాల్లో లిఫ్ట్ లేదు కదా, మెట్లు ఎక్కాలి. మెట్లకి వెళ్తుండగా గోడ మీద చిత్రీకరించబడినటువంటి పలు విధములైన రంగులతో పరిపాలించిన రాజులు, వారి బొమ్మలు, మరియు పట్టణం యొక్క భవనం ఇంకొకటి ఎలా ఉంటుందో వాటి చిత్రములు గోడ మీద చిత్రించబడి ఉన్నవి. ఎక్కడ? ఎపిడమాలో. అందుకు ఎపిడమా ఈజ్ ఎ రిమార్కబుల్ సిటీ. ఇట్స్ గ్రేట్ సిటీ, బట్ ఇట్స్ ఎ రిమార్కబుల్ సిటీ. ద వెరీ గ్రేట్ సిటీ ఈజ్ పెర్సపోలిస్ అంటారు. ఏమంటారు? పెర్సపోలిస్. దీస్ నేమ్స్ ఆర్ నాట్ ఇంగ్లీష్ నేమ్స్. These names are Persian names. పారసీక దేశస్థుల భాషలో ఈ పేర్లు ఉన్నవి. దీని పేర్లు మనకు, దీని అర్థాలు మనకు తెలియవు. ఇప్పుడు మన హైదరాబాద్ అని అన్నాడు, దాని సంగతి మనం తెలుసుకున్నాం. హైదర్ అన్నవాడు పరిపాలించాడు, ఆబాద్ అంటే జనములు. హైదర్ అనే పరిపాలకులు ఇక జనములు ఉండే పట్టణము అని అర్థమైంది. హైదర్ ఆబాద్ అంటే హైదరాబాద్. ఉర్దూలో ఆబాద్ అంటే జనములు. హైదర్ పరిపాలకుని యొక్క పేరు. హైదర్ ఆబాద్, హైదరాబాద్ అని మనకు తెలుసు, అందరికీ తెలియదు ఇండియాలో. అలాగే పెర్సపోలిస్, ఎపిడమా అన్నటువంటిది పెర్షియన్ భాషలో ఆ రెండు పేర్లు మనకు తెలియదు, ఎవరికి తెలియదు. ఆ సైంటిస్ట్ గారు ఈ విషయం రాయలేదు, చెప్పలేదు క్లాసులో. అందుకు నేను కూడా మీకు చెప్పలేను. ఇప్పుడు దయచేసి వినండి. ఎపిడమాలో పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద రోడ్లు, పెద్ద పెద్ద భవనములు, మంచి డిజైన్తో, హైజీనిక్ మెథడాలజీతో వాళ్ళు నిర్మించుకున్నారు. దాని ప్యాటర్న్ అంటే దాని డిజైన్, దాని ప్యాటర్న్ చాలా వర్ణింపశక్యము కాని విధముగా ఉన్నది. The pattern of the Epidama is not easy to describe. It is undescribable. In order to see the Epidama and in order to visit Persepolis, at a time 10,000 people used to come. ఒకేసారి 10,000 మంది జనములు వస్తారు ఆ రెండు పట్టణాలు చూడడానికి. ఎక్కడి నుంచి వస్తారు? పేర్షియా దేశము నుండే వస్తారు. పేర్షియా దేశములు చెప్పాను కదా, ఏ దేశములు అని చెప్పాను కదా. అవి కాక ఇంకా మరికొన్ని దేశములు సైంటిస్ట్ అంటే హిస్టోరియన్ వెళ్ళలేకపోయాడు. ఆ దేశం నుండి కూర్చి ఈ మొత్తం పేర్షియా ల్యాండ్లో నుండి, ఈ మొత్తం పేర్షియా దేశం మొత్తం మీద నుండి ప్రతిసారి ఒకేసారి 10,000 మంది ప్రజలు వస్తారు చూడడానికి. అంటే విజిటర్స్.
10,000 మంది ప్రజలు వచ్చి దాన్ని చూసి వెళ్తారంటే ఎంత ఆదాయం పేర్షియాకు ఉన్నది. హౌ మచ్ ఇన్కమ్? ఇట్స్ ఎ వెరీ అప్రిషియబుల్ ఇన్కమ్. సో Persia was blessed by God Almighty. Persia was blessed by God Jehovah. Persia was blessed by the Israel God. Persia was blessed by the Jewish God, Almighty Jehovah. అది ఆయన అభిప్రాయంలో ఉండను, ఆయన సంకల్పములో ఉండను. ఇజ్రాయేలు యొక్క పరిపాలకుడు అందులో నుండి వచ్చాడు. The ruler of the Israelite has come out of the Persia. The first ruler of the Persia was Cyrus. మొట్టమొదటి పేర్షియా యొక్క సామ్రాజ్యమును పరిపాలించిన వాని ఆ చక్రవర్తి పేరు, వాడికి రాజు అంటారు, చక్రవర్తి అంటారు, ఎంపరర్ అంటారు. ఆయన పేరు సైరస్. మీ తెలుగులో రాంగ్ ఉంది, సైరస్. సైరస్ వాజ్ ద ఫస్ట్ రూలర్ ఆఫ్ ద ఏన్షియంట్ పేర్షియా. ఇప్పుడు ఏంటండి, ఎట్ టైమ్స్ 10,000 people used to come like tourists from all the lands of the Persia in order to see that. That was the financial income of the Persian country. పర్షియా యొక్క సామ్రాజ్యం యొక్క ఇన్కమ్ అలాగ ఉన్నది. ఇరాన్ని గురించి చెప్తున్నాను మీకు. ఇరాన్ ఇజ్రాయేలీల మధ్య ఇప్పుడు జరుగుతున్నది వైర్యమా వైభవమా అన్నదాన్ని మీకు చెప్తున్నాను. ఆ పేరు నేనే పెట్టాను, ఎప్పుడు పెట్టలేదు. అలాంటి పేరు ఎక్కడైనా బైబిల్ ఉంటుందేమో అనుకోకండి. కొన్ని పేర్లు నేనే పెడుతుంటాను. ఇప్పుడు ఆ భవనాల మీదకి వెళ్ళినప్పుడు మెట్ల మీద నుండి వెళ్ళాలి, ఇలా మెట్ల మీద నుండి వెళ్ళాలి. మెట్ల మీద నుండి వెళ్తుంటే ఈ పక్క గోడల మీద ఈ పక్క గోడల మీద సైరస్ తనమతను ఎవరెవరు పరిపాలించారో ఎవరెవరు పరిపాలించబోతున్నారో వాళ్ళు లిస్టులో వాళ్ళ పేర్లు ఉన్నాయి. వాళ్ళు తాలూకా అంటే ఫలానోడు పరిపాలకుడు వీడి తర్వాత అవుతాడు అనే లిస్ట్ లేదు. వాళ్ళు అలాంటి పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి మీ హైదరాబాద్లో ఓవైసీస్ ఉన్నాడు, ముస్లిం తాలూకా లీడర్, ఎంపీ, లోక్సభ ఎంపీ. ఇప్పుడు ధన్కర్ డెప్యూటీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిజైన్ చేయించారు. వీడికి పెట్టాలి వాడికి పెట్టాలని ఆలోచన చేస్తుండగా వీడిని సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు మీ హైదరాబాద్లో ఓవైసీసీ ఆయన ఇప్పుడు నెక్స్ట్ డెప్యూటీ ప్రెసిడెంట్ ఏదో అంటారు, అసిస్టెంట్ ప్రెసిడెంటో ఎడిషనల్ ప్రెసిడెంటో నాకు తెలీదు, అవ్వబోతున్నాడు. అంటే ఆ విధంగా ఆ పంక్తిలో ఉన్నారు మనుషులు. అర్థమవుతుందా? రూలర్సు. ఇప్పుడు ఈయనకంటే ముందు పలానోడు తెచ్చుకున్నారు తమిళనాడు నుండి. అర్థమవుతుందా? ఇంకొకటి ఉన్నాడు హోమ్ మినిస్టర్. ఇలాంటి వాళ్ళందరినీ ఎలాగ లైన్లో ఉన్నారు. అలాగే పేర్షియన్ యొక్క రాజరికము కొరకు ఆ దినాల్లో లైన్లో ఉన్న వారి యొక్క ఆయా దేశంలో ఉన్న పరిపాలకుల యొక్క బొమ్మలు ఆ గోడల మీద రకరకాల రంగులతో చిత్రించున్నారు. అర్థమైందా? సంవత్సరం పొడుగునా పేర్షియా రాజ్యం మొత్తం మీద జనులు 10,000 మంది, ఒకేసారికి 10,000 మంది అనుమతి ఇచ్చేవారు. వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ 10,000 మంది. A batch consisting of 10,000 people used to be permitted by the rulers of the Persian in order to visit these two cities. People used to come from throughout all other lands of the Persia. At a time, 10,000 people used to come. After they finished their tour, another 10,000 people used to come. Like that, it has become a very famous, these two cities in the whole world. That was the will of God. అది దేవునికి ఇష్టమై ఉండెను. మీకు వాక్యం చూపిస్తాను. ఇప్పుడు అనేక దేశములలో ఉన్న పరిపాలకులు అప్పుడు ఫలానా అని పేర్లు చెప్పాను. ఆ ప్రాంతాల్లో పరిపాలకులు ఉన్నారు. వాళ్ళందరి మీదకి సైరస్
ఎంపరర్, వాళ్ళందరూ కింగ్స్. అర్థమైందా? ఆ రాజులు అనేక రకములైన రంగులు సైరస్ వద్దకు పంపిస్తుండేవారు. ఎందుకంటే ఆ రంగులను మెరుగుపెట్టడానికి. అర్థమైందా? రాజులు ఎవరు? రాజులు ఇందాక నేను చెప్పినాను, ఆ దేశముల పేర్లు చెప్పాను, జ్ఞాపకం ఉందా? మెడిటరేనియన్, ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, టర్కీ, సిరియా, జార్డన్, ఇజ్రాయెల్, ఈజిప్ట్ and many more other lands which have not come into the light, which have not been visited by this historian Edwin. These kings, they were under the rule of Cyrus. Cyrus used to be called emperor. Very good. వాళ్ళు రకరకాల రంగులు సైరస్ గారికి పంపిస్తుండేవారు. చాలా రకములైన రంగులు పంపిస్తుండేవారు. పిమ్మట డెలిగేట్స్ ఫ్రమ్ 23 నేషన్స్ యూస్ టు సెండ్ గిఫ్ట్స్. సైరస్ అండర్లో 23 దేశములు ఉన్నవి. 23 దేశములలో 23 రాజులు ఉన్నారు. All these 23 rulers of 23 nations, they used to send gifts, valuable gifts to Cyrus. Now think about Cyrus. Now think about Persia. ఇప్పుడు ఆలోచన చేయండి, ఇరాన్ అంటే ఎలాంటిదో. అటువంటిది ఇరాన్. దేవుడు ఆ విధముగా ఇరాన్ని దీవించాడు. పేర్షియా అని, పేర్షియన్స్ అని, పేర్షియా అండ్ పేర్షియన్స్ అనండి. పేర్షియా, పేర్షియన్స్ అనేటటువంటి ఈ పేర్లు 2వ దినవృత్తాంతముల గ్రంథములోను, ఎజ్రా గ్రంథములోను, ఎస్తేరు గ్రంథములోను, నెహెమియా గ్రంథములోను, దానియేలు గ్రంథములోను, హిజ్కియేల్ గ్రంథంలోను 33 సార్లు చెప్పబడి ఉన్నది. పేర్షియా అండ్ పేర్షియన్స్ 6 గ్రంథాలలో 33 సార్లు చెప్పబడి ఉన్నది. 23 దేశాల్లో నుండి 23 రాజులు ప్రతి సంవత్సరం పెద్ద పెద్ద గిఫ్ట్స్, బహుమానములు సైరస్ చక్రవర్తికి పంపిస్తుండేవారు. అంతేకాకుండా పేర్షియా అనే పదము మరియు పేర్షియన్ అనే పదము 33 సార్లు 6 పుస్తకాలలో బైబిల్లో రాయబడి ఉన్నది. ఒకటి ఏమిటి? 2వ దినవృత్తాంతములు, ఎజ్రా గ్రంథము, ఎస్తేర్ గ్రంథము, నెహెమియా గ్రంథము, దానియేలు గ్రంథము, హిజ్కియేల్ గ్రంథము. 6 అయినాయా? 6 పుస్తకాలలో 33 సార్లు. అంటే యూ థింక్ అబౌట్ ద పేర్షియా. బైబిల్ ఈజ్ నాట్ దేర్ రిలీజియస్ బుక్. బైబిల్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ద పేర్షియన్స్. బైబిల్ వాళ్ళదా? బైబిల్ ఇజ్రాయేలీలది. బైబిల్ యూదుల కొరకు ఇచ్చాడు దేవుడు. మరి వీళ్ళ గ్రంథంలో 6 పుస్తకాల్లో పేర్షియా అని, పేర్షియన్స్ అని 33 సార్లు దేవుడు రాయించాడంటే యూ థింక్ అబౌట్ ద గ్రేట్నెస్ ఆఫ్ పేర్షియా. పేర్షియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ. 6 పుస్తకాల్లో 33 సార్లు రాయించున్నాడు. ఎవరు రాశాడు? ఆ గ్రంథకర్తలు రాశారు. హిజ్కియేల్ రాశాడు, ఎస్తేర్ గ్రంథంలో ఎస్తేర్ ఉంది, నెహెమియా రాశాడు, దానియేలు ఉంది, ఎజ్రా ఉంది. మరి వీళ్ళంతా కూడా 33 సార్లు ఈ 6 గ్రంథముల్లో పేర్షియా అనే పదము, పేర్షియన్స్ అనే పదము ఉంది. ద టర్మ్ ఇట్స్ నాట్ వర్డ్, టర్మ్. ద టర్మ్ పేర్షియా అండ్ ద టర్మ్ పేర్షియన్స్, దీస్ 2 terms have been mentioned in the Holy Bible 23 times in 6 books. The names of the books is Ezekiel, Daniel, Nehemiah, Esther, Ezra and 2nd Chronicle. These 6 books contains 23 times the names of these 2
terms. The first term is Persia, the second term is Persians. It's not Israel country, it's not Jewish country, it's not Christian country. It's a Persia. తర్వాతను కింగ్ సైరస్, ద నేమ్ ఆఫ్ ద కింగ్ సైరస్ 19 సార్లు బైబిల్లో రాయబడింది. ఇజ్రాయేలీల రాజా, యూదుల రాజా సైరస్ మొట్టమొదటి పెర్షియన్ పరిపాలకుడు. 19 పర్యాయములు బైబిల్లో చెప్పబడి ఉన్నది. ఆ తర్వాతను డేరియస్ అనేటటువంటి రాజు, డేరియస్ 15 సార్లు, 15 times. The Bible contains 19 times the name of Cyrus, the first emperor of the land of Persia, and the second name is called Darius, 15 times. Then the another king, the another ruler, his name is Ahasuerus. This name 12 times in 3 books, Ezra, Esther and Nehemiah. బైబిల్తో సంబంధం ఏముంది వీళ్ళకి? ఇజ్రాయేలీలా కాదు, యూదులా కాదు. మరి ఈ రాజుల పేర్లు, సైరస్ పేర్లు 19 సార్లు, డేరియస్ పేరు 15 సార్లు, అహస్వరస్ రాజు పేరు 12 పర్యాయములు ఎజ్రా, ఎస్తేర్, నెహెమియా అనే గ్రంథాల్లో రాయబడి ఉన్నది. ఎందుకు? వాళ్ళకి ఇజ్రాయేలుతో సంబంధం ఏముంది? వాళ్ళకి బైబిల్తో ఏం సంబంధం ఉంది? వీళ్ళు వరుసగా వస్తారు. సైరస్, తర్వాతను డేరియస్, తర్వాతను అహస్వేరోస్, తర్వాతను అర్తక్సరస్. ఈ రాజు పేరు 13 సార్లు ఎజ్రా, నెహెమియా మరియు బైబిల్లో అక్కడక్కడ కలిపి 13 సార్లు రాయబడి ఉన్నది. అంతేకాకుండా బైబిల్ మొత్తం మీద 148 సార్లు, 148 సార్లు Persian people and their places have been mentioned in the Bible 148. As a whole, 240 times in the Bible, the names concerning Persia, Persians and the rulers have been mentioned in the Bible 240 times. ఏమిటి? ఏం సంబంధం ఉంది? వీళ్ళు అన్యులు. Persians are not Jewish people. Persians are not Israelites. Persians are not from any tribe of the Jacob. యాకోబుకు పుట్టినటువంటి గోత్రకర్తలలో ఏ గోత్రానికి వీళ్ళు చెందిన వాళ్ళు కారు. మరి ఎందుకు ఎన్నిసార్లు బైబిల్లో రాయబడింది? ఇది క్వశ్చను. ఈ క్వశ్చన్ నేను అడిగాను, దానికి జవాబు ఈ విధముగా వచ్చింది. నేను అడిగిన క్వశ్చను, వీళ్ళకి ఏం సంబంధం ఉంది, ఎందుకు ఎన్నిసార్లు రాయబడింది? ఒక ముస్లిం స్కాలర్ ఉన్నాడు అనండి, ముస్లిం స్కాలర్, ఇస్లామిక్ స్కాలర్. ఆయన జవాబిస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడంటే, ఆయన పేరు చెప్తాను అనండి. ఇస్లామిక్ స్కాలర్ whose name is శశంత్ర సోలి. శశంత్ర సోలి. ఈ శశంత్ర సోలి అన్నటువంటి వాడు ఈజ్ ఇస్లామిక్ స్కాలర్. ఇస్లామిక్ స్టడీస్ చేశాడు. చేసి ఇదంతా తిరిగాడు. తిరిగి కనుగొన్నాడు. కనుగొని ఆయన యూకేలో, యునైటెడ్ కింగ్డమ్లో బిర్మింగ్హామ్ అనే యూనివర్సిటీలో స్కాలర్, పిహెచ్డి చేశాడు. ముందు హిస్టోరియన్ పేరు చెప్పాను పిహెచ్డి, ఇప్పుడు ఇస్లామిక్ స్కాలర్ పేరు చెప్పాను. ఈయన పేరు శశంత్ర సోలి. చూసారా, ఆయన పేరు శశంత్ర సోలి. శశంత్ర సోలి ఈజ్ ద స్కాలర్ ఇన్ ఇస్లామిక్ స్టడీస్ ఫ్రమ్ ద యూనివర్సిటీ ఆఫ్ బిర్మింగ్హామ్, United Kingdom. These 2 people have written 2 books about the Persia, about the Persians, about the land of Persia, about
their ruling, about culture, and about their pattern of layout. They have written 2 books. వీళ్ళిద్దరూ 2 books రాశారు. ఆ పుస్తకంలో ఉన్న విషయాలు నేను మీకు చెప్తున్నాను. What Persia is, how the Persia was, who was the first ruler, then who was the second ruler, who was the third ruler, how many countries used to send gifts to Persia yearly. 23 nations, 23 kings used to send gifts. ఈ విధముగా బైబిల్లో ఆ దేశంను గురించి, ఆ జనులను గురించి, ఆ మనుషులను గురించి, ఆ భూభాగంను గురించి దేవుడు బైబిల్లో రాయించున్నాడు. The history of Persia is profound for many centuries. అనేక యుగముల పర్యంతరము పేర్షియా యొక్క సామ్రాజ్యము యొక్క వృత్తాంతము నిలిచిపోయింది. అలాగ నిలిచిపోయింది. అబ్రహాముకు దేవుడు అన్నాడు, ఏమన్నాడు? టు అబ్రహాం గాడ్ సెడ్, ఫర్ 1000 years ద ప్రామిస్ విల్ రిమైన్. నేను ఇచ్చిన వాగ్దానము 1000 సంవత్సరాలు ఉంటాయని అబ్రహాముకు దేవుడు చెప్పాడు. ఇన్ ద బుక్ ఆఫ్ ఐజాయా ఇన్ చాప్టర్ 45, తీయొద్దు, ఓపెన్ చేయొద్దు, వినండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో సైరస్ వాజ్ ద ఫస్ట్ కింగ్ ఆఫ్ పేర్షియా అని యెషయా సైరస్ని గురించి ప్రవచించుచున్నాడు. ఆయన ప్రవచించుచున్నప్పుడు క్రీస్తు భూమి మీదకి రావడానికి 700 సంవత్సరాలు ఉంది. ఆయన ప్రవచించిన 150 సంవత్సరాల తర్వాత సైరస్ వస్తున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ సైరస్. A prophet called Isaiah during 7th century of BC, he spoke about Cyrus, and he said, he shall be the ruler of so and so land. After that prophecy, 150 years have been passed. Then Cyrus is coming as a ruler. Cyrus ఎవడో భూభాగానికి తెలియదు. దేవుడని యెహోవా యెషయా ద్వారా ప్రవచనం చేయిస్తున్నాడు. నా బుక్ మీరు చదవండి. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో కోర్టు పక్కనే ఉన్నటువంటి బ్యాప్టిస్ట్ ఆలయం ఉంది. ఆ బ్యాప్టిస్ట్ ఆలయంలో మీకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాటలు ఎక్కువగా రాసి ఉన్నాడు ఒక ఒడియా బ్రాహ్మణుడు. ఏం పేరు ఆయన పేరు? చౌదరి. ఈ వాజ్ ఒడియా ఫెలో. పురుషోత్తం చౌదరి చనిపోయే ముందు ఆ మందిరంలో పండుకున్నాడు రాత్రి. మీరు నా బుక్ చదవండి, తెలుస్తుంది. రుజుదర్శిని పార్ట్ 1లో ఉంటుంది అనుకుంటాను. అయితే ఆ రాత్రి ఆయన లేచాడు. అప్పుడు ఒక దొరగారు పాస్టర్గా ఉండేవారు. దొరగారి దగ్గర ఒక తెలుగోడు అసిస్టెంట్గా ఉండేవాడు. చౌదరి గారు లేచి నాకు కొంచెం నీళ్ళు కావాలి అని అన్నాడట. నీళ్ళు ఇచ్చిన తర్వాతను ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడట. ప్రభువా, నీవు ఈ ప్రాంతము నుండి లేపబోవు నీ దాసునికి నీవు ఆయుష్, ఆరోగ్యం, జ్ఞానము అనుగ్రహించు అని అన్నాడట. ఆ సోంపేట నుండి నేను వచ్చాను. అలాగే సైరస్ని గురించి యెషయా ప్రవచనం చేస్తున్నాడు. నేను పురుషోత్తం చౌదరిని చూడలేదు, ఆయన ఎవడో నాకు తెలియదు. అచ్చా, మరి ఆయన కోర్టు పక్కన ఉన్న పెద్ద ఆలయం ఉంది, బ్యాప్టిస్ట్ చర్చ్. ఆ ఆలయంలో పండుకున్నాడు. పండుకొని లేచి నాకు నీళ్ళు కావాలంటే ఆ దొరగారు లేచి ఆ అసిస్టెంట్ పాస్టర్ తెలుగోడికి చెప్తే ఆయన వచ్చి నీళ్ళు ఇస్తే నీళ్ళు త్రాగి ఆ చౌదరి గారు అక్కడ మోకరించి ప్రార్థన చేసి అంటున్నారట, ఈ ప్రాంతం నుండి నీవు నీ దాసుని లేపుతున్నావు, నీకు కృతజ్ఞతలు, వందనములు, ఆయుష్, ఆరోగ్యము, జ్ఞానము మొదలుగున్నవి ఇచ్చి ఆయన అభిషేకించాను అన్నాడట. నాకు తెలియదు, ఆ దొరగారు చెప్పిన మాటలు నేను మీకు చెప్తున్నాను. అలాగనే యెషయా సైరస్ని గురించి చెప్తున్నాడు. చూడండి, అదే సోంపేట నుండి నేను వచ్చాను.
సోంపేటలో మాకు భూములు, పలాసపురంలో భూములు గట్రా ఉన్నాయి, జలంతర నారాయణపురంలో భూములు ఉన్నాయి. మరి అక్కడి నుండి నేను వచ్చాను. నేను ఆయన చూడలేదు, ఆ సంగతి నాకు తెలియదు. నాకు దొరగారు చెప్పారు. ఆ దినాల్లో ఇందిరమ్మ గారు ఏమన్నారంటే, ఎవరైతే ఇండియాలో ఉండిపోవాలనుకుంటున్నారో వాళ్ళు ఉండిపోవచ్చు, కానీ సువార్త ప్రకటించకూడదు, సువార్త సేవలో వాళ్ళు ఏ విధమైనటువంటి మరి పాత్ర వహించకూడదు అని మీరు రాసి ఇవ్వండి అంటే, అప్పుడు దొరలు రాసి ఇచ్చారు, మేము సువార్త ప్రకటించము అని. ఇండియన్స్ ద్వారా సువార్త వాళ్ళు ప్రకటింపజేశారు, వాళ్ళు ప్రకటింపకూడదు. ఆ దొరగారు నాకు చెప్పిన మాట నేను మీకు చెప్తున్నాను. నాకు తెలియదు ఈ సంగతి. మరి నేను సోంపేట నుండి వచ్చాను. ఆ బ్యాప్టిస్ట్ చర్చిలో నేను మధ్యాహ్నం కోర్టు కేసు మీద వెళ్ళి ఉంటేనే, భూములు కోర్టు కేసు మీద, అక్కడ మధ్యాహ్నం పండుకుంటే అప్పుడు అక్కడ పాస్టర్ గారు వచ్చి, మీ పేరు ఏంటి అని అడిగాడు. ఏమయ్యా అన్నాను. నేను దేవుని సేవ చేస్తున్నాను, కోర్టుకు వచ్చాను, మరి అలసిపోయాను, కొద్దిగా విశ్రాంతి తీసుకుంటానంటే రమ్మన్నాను, తీసుకున్నారు విశ్రాంతి. మీకు నేను కొంచెం అతిథి సత్కారం చేశాను నాకు చేతనైనంత, మీరెవరో నాకు చెప్పండి అన్నాడు. ఏమయ్యా అంటే, తెలుసుకోవాలని ఉంది సార్ అన్నాడు. ఆయన ఒక పాస్టర్. నా పేరు పరవస్తు సూర్యనారాయణ అంటే సాష్టాంగ నమస్కారం చేశాడు. నేను వెనక్కి వచ్చాను ఇలాగా. లెగయ్యా లెగ నువ్వు పాస్టర్వి, నేనేంటి ఆఫ్టర్ ఆల్ అంటే, అప్పుడు ఆయన చెప్పాడు, ఇంతకు ముందు ఉన్నటువంటి 3 పాస్టర్లు, ఒకరి తర్వాత ఒకళ్ళు, ఆయన తర్వాత నేను, మిమ్మల్ని గూర్చి చెప్పిన మాట నేను విన్నాను, మిమ్మల్ని గూర్చి పురుషోత్తం చౌదరి గారు ఈ విధంగా ప్రవచనం చేశాడని. నేను ఇది 2వసారి వింటున్నాను, దొరగారు నాకు చెప్పారు మొదటిసారి అన్నాను. మరి చూడండి ఎలాగుందో. యెషయా సైరస్ను గురించి ప్రవచనం చేసినట్లే పురుషోత్తం చౌదరి గారు సోంపేట నుండి నీ దాసును లేపుతున్నావు అని అంటున్నాడు. అప్పుడు నేను ఎక్కడున్నానో తెలీదు, ఏం చేస్తున్నానో తెలీదు, అదే సంవత్సరమో నాకు తెలీదు. ఆ సంవత్సరం తెలీదు, నేను ఎక్కడున్నానో తెలీదు, అది ఎప్పుడో నాకు తెలియదు. అంటే చెప్పింది ఏంటంటే, ఏ విధముగా సైరస్ యూదుడు కాడో నేను యూదుడిని కాను, ఏ విధముగా సైరస్ ఇజ్రాయేలీయుడు కాడో నేను కూడా ఇజ్రాయేలీయుడిని కాను, నేను క్రైస్తవుడిని కాను, నేను బొమ్మలు పూజ చేసుకున్న విగ్రహారాధకుడు. I was a worshipper of pagan gods. I was a man of pagan religion. అన్య దేవతల యొక్క మత సంబంధమైన మనిషిని నేను. మరి దేవుడు నాకు జ్ఞానం ఇచ్చి 14 గ్రంథములు రచించాడు. ఎంత పెద్ద సంగతి చూడండి. బొమ్మలు పూజ చేసుకున్న వెధవ 14 గ్రంథాలు రాయగలడా? మరి నేను రాశానంటే అర్థం ఏంటి? ఆనాడు ఆ భక్తుడు చేసిన ప్రవచనముకు అనుకూలముగా దైవాత్మ నాకు అనుగ్రహించిన జ్ఞానము. నీ దగ్గర 50,000 మంది జనములు ఉండొచ్చు, నీ దగ్గర 50 లక్షల మంది జనములు ఉండవచ్చు, కానీ నా దగ్గర పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు లేకుండా నేను గ్రంథ రచన చేయలేను. వండర్ఫుల్ థింగ్స్ యు ఆర్ హియరింగ్ అబౌట్ ద Persia. Honor the Lord. In the book of Isaiah, in chapter 45, Cyrus was a first king of Persia. Isaiah wrote and said and prophesied about Cyrus like this during 7th century BC. After the prophecy, 150 years have been passed. Then the Cyrus ruler is coming to Persia as an emperor of the Persian land. క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల కాలంలో యెషయా 45వ అధ్యాయంలో సైరస్ని గురించి ప్రవచనము చేసినట్లుగా, ఆయన ప్రవచనం సైరస్ని గురించి చేసినట్లుగా ప్రవచనము చేసిన 150 సంవత్సరాల తర్వాతను సైరస్
పెర్షియాకు చక్రవర్తిగా ఎన్నికైనాడు. ఇప్పుడు మనము దేవుని వాక్యం చదువుదాము. లెట్స్ రీడ్. హూ వాజ్ సైరస్? హీ వాజ్ ఎ జెంటైల్. హీ వాజ్ ఎ పాగాన్. హీ వాజ్ నాట్ ఇజ్రాయెలైట్. హీ వాజ్ నాట్ Jew. Who the Cyrus was? About Cyrus, what God is saying. Let's examine in the book of Isaiah, chapter 44, verse 28. చదువురా. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 28వ వచనం. సైరస్ను గూర్చి యెహోవా దేవుడు యెషయా ద్వారా ఏమని ప్రవచనం చేయిస్తున్నాడో ప్లీజ్ రీడ్. కోరెష్ కాట సైరస్తో నా మందకాపరి ఆగో. హూ ఇస్ సైరస్? ఎ జెంటైల్, ఎ పాగాన్, ఎ స్ట్రేంజర్. సైరస్కి ఏమంటున్నాడు? నా గొర్రెల కాపరి. ఈజ్ మై షెఫర్డ్. మళ్ళీ చదువు. నా మందకాపరి. నా మందల కాపరి అంటే అర్థం ఏంటి? ఇజ్రాయేలీలకి వీడు కాపరి అనమాట, యూదులకి వీడు కాపరి అనమాట. చూడండి ప్రవచనం ఎలాగుందో. మళ్ళీ చదువురా. సైరస్తో నా మందకాపరి సంబోధిస్తున్నాడు. ఏయ్ జనరల్ మేనేజర్, ఏయ్ సైంటిస్ట్, ఏయ్ పిహెచ్డి స్కాలర్, ఏయ్ డాక్టర్ అన్నట్లుగా ఏయ్ మంద కాపరి అంటున్నాడు. ముందు అంటున్నాడు ఏయ్ సైరస్, తర్వాత ఏమంటున్నాడు? ఏయ్ మంద కాపరి. ఎవరు అంటున్నారు? దేవుడే అంటున్నాడు. యెషయా నోట్లో నుంచి చెప్తాను ఏయ్ సైరస్, ఏయ్ నా మంద కాపరి. అది నేను చదువుతున్నప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. సైరస్ ఎలాంటి వాడు? నేను అలాంటి పేగాన్, బొమ్మలను పూజించిన వెధవని. రాతి బొమ్మలు, గడ్డి బొమ్మలు, మట్టి బొమ్మలు, ఇత్తడి బొమ్మలు, కంచు బొమ్మలు, వెండి బొమ్మలు మొదలగునవి బొమ్మలను పూజించిన వెధవని. కొన్ని వందల మందికి బాప్టిజం ఇచ్చున్నాను. దట్ వాజ్ మై మినిస్ట్రీ అండ్ దట్ ఈజ్ మై మినిస్ట్రీ. ఒకే ఒక్కరోజు నంద్యాల సభలో 105 మందికి బాప్తిజం ఇచ్చినాను. ఇంగ్లీష్ బుక్లో ఆ ఫోటో ఉంది. 105 మందికి ఒకే ఒక్క మీటింగ్లో 105 మందికి బాప్తిజం ఇచ్చిన మొనగాడు ఎంతవరకు ఇండియన్ క్రిస్టియానిటీలో పుట్టలేదు. చూడండి నా ఇంగ్లీష్ బుక్లో ఆ చిత్రం ఉంటుంది, ఆ ఫోటో ఉంటుంది. I am the first man in the whole Indian country who has baptized 105 people with one meeting. It's a result of the prayer of Purushottam Chaudhary. పురుషోత్తం చౌదరి గారు ఆ దినము చేసిన ప్రార్థన ప్రతిఫలం. ఆయన ఎవడో నాకు తెలియదు, నేను ఆయన చూడలేదు. దొరగారు చెప్పారు, తర్వాత పాస్టర్ గారు చెప్పారు కొన్ని సంవత్సరాలకి. ఆయన ఎప్పుడు చెప్పాడు, ఏ సంవత్సరం చెప్పాడు, ఎన్ని గంటలకు చెప్పాడు నాకేం తెలీదు. నేను సైరస్ని కాను. ఐఎమ్ నాట్ సైరస్, బట్ ద లైఫ్ ఆఫ్ సైరస్ ఈజ్ లైక్ మై లైఫ్. నా జీవితం మాదిరిగా ఆయన జీవితం కనబడుతుంది. ఆయన అంటున్నాడు, నా మందకాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా. నా చిత్తమంతయు నెరవేర్చువాడా. నేను దేవుని చిత్తమని ఇప్పుడు నెరవేరుస్తున్నాను. నేను నా ఇష్ట ప్రకారంగా చేయడం లేదు. నాగరాజు నా పెద్ద కుమారుడు ఒక ఇద్దరు టెక్నీషియన్స్ వచ్చి మీద చూసి అంచనా వేశారు. అంచనా అంటే ఎస్టిమేషన్ వేశారు. ఏమని, సుమారుగా దీనికి బఫింగ్ ఇంత అవుతుంది, మరి ఇంకా
కెమికల్స్ ఎంత అవుతుంది, నీరు కారకుండా ఉండడానికి దానికి 2 వరుసలు ఇటుకలు వేయాలి, దానికి సిమెంట్ ఎంత అవుతుంది, మరి ఐరన్ రాడ్స్ ఎంత అవుతుంది, మరి ట్రస్ ఎంత అవుతుంది, రేకులు ఎంత అవుతాయి, దానికి నట్ బోల్ట్లు ఎంత అవుతాయి అని వీళ్ళు లెక్క వేసుకున్నారు. మంచిది ఇలాగ కట్టాలి అని నేను అన్నాను. అంటే మరి దగ్గర దగ్గర ఒక 10 నుండి 12 లక్షల రూపాయలు ఖర్చు అవ్వచ్చు అని అన్నారు. మరి ఇదేంటిది? దేవుని చిత్తం నెరవేర్చిన వాడిని. ఏ సైరస్, ఏ నా మంద కాపరి, నా చిత్తమును నెరవేర్చువాడా. ఆహా, మీరు ఎంత ఎటువంటి మనుషులయ్యా మీరు? సైరస్ని గూర్చి, పెర్షియాని గూర్చి, పెర్షియా యొక్క ల్యాండ్ భూభాగంను గూర్చి మీరు వింటున్నారు ఇంత డీటెయిల్డ్గా. మీకు ఎవడు ఇండియాలో ఇంత డీటెయిల్డ్గా చెప్పలేడు. పరిశుద్ధాత్ముడు మీకు చెప్తున్నాడు. సైరస్, నా మంద కాపరి, నా చిత్తమును నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే అని నేనే నీకు అంటున్నాను రా అంటున్నాడు. యెహోవా అంటున్నాడు. God is saying, Cyrus, a shepherd of my fold, నా చిత్తమును నెరవేర్చువాడా, నేనే నీకు అంటున్నాను అంటున్నాడు. ఎటువంటి వాడండి సైరస్? ద రూలర్ ఆఫ్ ద పెర్షియా. వాట్ ఏ వండర్ఫుల్ రూలర్. ఇండియాలో ఎప్పుడు చెప్పలేదు ఈ మాటలు. మీకు దేవుడు అని యెహోవా చెప్తున్నాడు ఈ మాటలు. తర్వాత యెరూషలేముతో నీవు కట్టబడదువనియు, నీవు కట్టబడదువనియు, దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. పునాది వేయబడినని నేను చెప్తున్నాను. ఒరే సైరస్, నా మంద కాపరి, నా చిత్తమును నెరవేర్చువాడా. వీడి చిత్తం ఏంటి? దేవుడి చిత్తము మందిరం కట్టాలి, మనుషులు రప్పించాలి. నా చిత్తమును నెరవేర్చువాడా. వాడి చిత్తం ఏమిటి? మనుషులు రప్పించాలి, మందిరం కట్టాలి. ఇప్పుడు సైరస్ మందిరం కట్టాలా లేదా? ఆ యుగములో, ఆ జన్మలలో యెహోవా మందిరము బెత్లెహేములో, జెరూషలేములో మొట్టమొదట కట్టించిన వాడు సైరస్. ఎలాంటి ప్రవచనం అయ్యా ఇది? ఎలాంటి ప్రవచనం? మీరు చాలా భాగ్యవంతులు, అదృష్టవంతులు, ఇటువంటి విషయాలు వింటున్నారు. చదువు 28 చదువు. సైరస్, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదువనియు, దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. యెరూషలేమా, నీవు కట్టబడదువు. ఏ జెరూషలేం, thou shall be built. ఏ జెరూషలేం, thou shall be constructed, and the temple will be constructed. పేర్షియా పరిపాలకుడు మందిరం కడుతున్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఇరాన్ పరిపాలకుడే. ఇప్పుడు ఈ దరిద్రుడు వీడు వేరు. ఇరాన్ పరిపాలకుడు అంటే, పేర్షియా పరిపాలకుడు అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న మనిషి. నువ్వు మందిరం కడతావన్నాడు. నేను ఒక చిన్న మందిరం కట్టాను. నా చిత్తము నెరవేర్చి అన్నాడు. ₹1 కోటి ఇచ్చి కొండ్రా అన్నాడు, కొనిశాను. నా కొడుకు కట్ట ఒక ఇద్దరు అన్నారట, డిఎన్బి సిస్టమ్ మీ దగ్గర ఉందా అని అడిగారట కొందరు. అంటే అవునను. మరి చూడు, మరి దేవుని చిత్తం నెరవేరుస్తున్నాను. చూడు, దేవుని చిత్తం నెరవేరుస్తున్నాను, దేవుని చిత్తం నెరవేరుస్తున్నాను. I'm not Cyrus, but his life is just like me. The prophecy of his life
ఈజ్ జస్ట్ లైక్ ద ప్రాఫెసీ ఆఫ్ మై లైఫ్. ఈ విషయాలు మీకు చెప్పాలంటే ఎంత కష్టమై ఉంటుంది నాకు, ఎంత శ్రమ అయి ఉంటుంది నాకు. నా పాదాలు వాసిపోతుంటే బూట్లోనికి వెళ్ళవు. కూర్చొని మరి గంటల తరబడి నేను నోట్స్ రాస్తూ ఉంటాను. ఇప్పుడు యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో 1 నుండి 4 వరకు వచనములు చదువుదాం. బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 45 బిగినింగ్ ఫ్రమ్ 1 through 4 verses. Let's read. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నానను. ఇప్పుడు సైరస్ యుద్ధం చేయాలి. సైరస్ యుద్ధం చేసి జనులను విడిపించాలి, ఇజ్రాయేలీయులను, యూదులను. ఎక్కడెక్కడ ఉన్నాడు? హౌ హీ కెన్ ఫైట్ విత్ ద ఎనిమీస్. గాడ్ సేస్, ఐఎమ్ హోల్డింగ్ యువర్ హ్యాండ్ టు ఫైట్ అగైన్స్ట్ ద ఎనిమీస్ ఇన్ ఆర్డర్ టు డూ మై విల్. నా చిత్తమును నెరవేర్చే నిమిత్తము నేను నీ చెయ్యిని పట్టుకొని ఉన్నాను. అరే రే రే, ఇప్పుడు నేను ఎందుకు ఇంత డబ్బు ఖర్చు పెట్టాలి? దేవుని ప్రజలు నాకు ఇచ్చారు, నేను ఇది ఎందుకు ఖర్చు పెట్టాలి? 1 కోటి రూపాయలు పెడితే మరొక ఇల్లు నాకు రాదా? ఒక చిన్న ఇల్లు రాదా? కానీ దేవుని చిత్తమును నెరవేర్చువాడను. నాకు తెలియదు, నాకు తెలియకుండానే దేవుని చిత్తమును నెరవేర్చుచున్నాను. అలాగే సైరస్కి తెలియకుండానే యుద్ధములు జయించుచున్నట్లు దేవుడు సైరస్ చేతిని పట్టుకొని ఉన్నాడు. శత్రువులు వాని ముందు నిలబడలేకపోతున్నారు. ఇజ్రాయేలీయులకు విడిపించాలి, యూదులకు విడిపించాలి, వాళ్ళని రప్పించాలి, జెరూసలేం నిర్మాణం చేయాలి, మందిరం కట్టాలి. ఆహా, ఎవడా? సైరస్, ద రూలర్ ఆఫ్ ఇరాన్, ద ప్రజెంట్ ఇరాన్. చదువురా, 1వ వచనం చదువు, 45లో 1. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన సైరస్ను గురించి సెలవిచ్చుచున్నాడు. అభిషేకించాడు. సైరస్ హెస్ బిన్ అనాయింటెడ్. అభిషేకించిన సైరస్, దేవుడు వానికి అభిషేకించాడు. నేను క్రైస్తవున్నా, నేను పాస్టర్ కొడుకునా, నేను బిషప్ బావమరిదినా, నేను బొమ్మను పూజ చేసుకున్నాను. నాకు దేవుడు అభిషేకం చేయకపోతే నేను 14 గ్రంథాలు ఎలా రాయగలను? నాకు దేవుడు అభిషేకం చేయకపోతే దేవుని చిత్తమును నేను ఎలా నెరవేర్చగలను? చూసారా? మళ్ళీ చదువురా. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన సైరస్ను గురించి సెలవిచ్చుచున్నాడు. ఎవరిని గురించి? అభిషేకించిన సైరస్ని గురించి. ఎవరిని గురించి? తలుపులు తెరవబడటానికి అర్థమేంటి తెలిసిన? ఏ దేశంలోనికి వెళ్తే ఆ దేశం లొంగిపోవడం, అది తలుపులు తెరవబడడం. వాళ్ళు లొంగిపోతున్నారు రాజుకి. ఎందుకు? దేవుడిని యెహోవా ఆయన హస్తం పట్టున్నాడు. రెండు చదువు. నేను నీకు ముందుగా పోవచ్చు. దేవుడు ఆయనకు ముందు వెళ్తున్నాడట. మెట్టగానున్న స్థలములను స్థలాలం చేసేదను. ఇంకా ఇత్తడి తలుపులను పగలగొట్టేదను. అంటే భయమైనటువంటి బలమైనటువంటి రాజ్యములు నీ ముందు ఇలా లొంగిపోతాయి. ఆ రాజు యొక్క గేట్లు, ద్వారములు తెరబడతాయి, అందులో నువ్వు దూరుతావు, వాటిని జయిస్తావు నువ్వు. అది ఇతర తలుపులు తెరవబడట అంటే. ఇనుప గడియలను విరగొట్టేదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని. అరే, పేరు పెట్టి పిలిచాడట. ఇందాకేమన్నాడు? ఏ సైరస్, పేరు పెట్టి పిలిచాడు లేదా? నాకైతే దేవుడు పేరు పెట్టి పిలలేదు. నేను బతకలేక దేవుని దగ్గరికి వచ్చాను,
నాకు ఇంట్లో ఉన్నోళ్ళు తోలిస్తే ప్రభువా నాకు భోజనం పెట్టవా అంటే బువ్వ పెట్టారు మీలాంటి వాళ్ళు. నాకు బాపనోడు బువ్వ పెట్టలేదు, నాకు శ్రీ వైష్ణవుడు అన్నం పెట్టలేదు, నాకు క్రైస్తవులు అన్నం పెట్టారు, నాకు క్రైస్తవులు పోషించారు, నాకు క్రైస్తవులే చదివించారు. నేను క్రైస్తవులు ఉప్పు తిన్నాను. అందుకే మిమ్మల్ని అందరినీ క్రైస్తవ్యము నుండి దైవ సంతానంలోనికి నడిపిస్తున్నాను. చదువురా. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను. మరి నాకు ఇవ్వకపోతే నేను కొనగలనా? లక్షల రూపాయలు. అదిగో వెనక్కి కొన్న ఆ టవర్లు, ఇవి ఈ సిస్టమ్స్, ఇవి ఒక్కొక్కటి లక్ష, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు నేను కొనగలనా? ఇవి నాకు ఇచ్చిన ధనము. దిస్ ప్రాపర్టీ, దిస్ మనీ, దిస్ ట్రెజర్ హ్యాస్ బిన్ గివెన్ బై గాడ్ టు మీ. సైరస్కి ఇవ్వకపోతే జెరూసలేం ఎలా కడతాడు? సైరస్కి ఇవ్వకపోతే మందిరం ఎలా కడతాడు? ఈ స్థలం నేను ఒక నర్స్ దగ్గరికి వెళ్ళి అడిగాను, ఈ స్థలం మీదేనట నేను విన్నాను, మరి మీరిద్దరు అక్కచెల్లెలు కలిసి ఈ స్థలం కొనుక్కున్నారట, మందిరం కట్టాలనుకుంటున్నాను, మీ పేరేంటని అన్నది. నా పేరు పరవశ సూర్యనారాయణ అన్నాను. ఆమె భర్త ఇక్కడ ఉంది కదా ఒక రీసెర్చ్ సెంటర్, ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్తుంటే రైట్ సైడ్ పెద్ద సెంటర్ ఉంది, మెడికల్ సెంటర్ ఒకటి, ఆయుర్వేదిక్ పెద్ద రీసెర్చ్ సెంటర్. అందులో ఆమె నర్సు, ఆమె భర్త అందులో ఆఫీస్ సూపరింటెండెంట్. వాళ్ళిద్దరూ అవునండి నేను మా చెల్లి కలిసి కొనుక్కున్నాం, ఇల్లు కట్టుకుంటామని. నాకు మందిరానికి ఇస్తారా అని అంటే, మీరెవరంటే నా పేరు ఫలానా. వెంటనే వాళ్ళిద్దరు కూడా సాష్టాంగ నమస్కారం చేశారు. ఏమిటి మీరు ఎలా చేస్తున్నారు నాకు అన్నాను. మీ పుస్తకం నా దగ్గర ఉందని పుస్తకం చూపించింది. నేను ఆమె దగ్గరికి వెళ్ళకముందే రుజుదర్శిని పార్ట్ 1 చదివిన్నది, ఆమె దాని భార్య. మీకు తెలుసా ఈ స్థలం ఎంతకి ఇచ్చిందో? 1,10,000కి ఇచ్చింది. ఇప్పుడు ఈ స్థలం ₹1,00,00,000. మీ దగ్గర ఎంత ఉందన్నది. నా దగ్గర 1,10,000 ఉందండి అన్నాను. అది ఇచ్చిండి అన్నది. ఇచ్చాను. ఇది నా పేరుని రాసింది, ఇద్దరు అక్కచెల్లెలు కూడా. ఆ దినాల్లోనే ఇది 10 లక్షల రూపాయలు, 15 లక్షల రూపాయలు ఆ దినాల్లో 1995లో. మరి చెప్పండి, మరి దేవుని చిత్తమును నెరవేరుస్తున్నాను కదా. దేవుడు నాకు ధనం ఇవ్వకపోతే ఇవన్నీ నేను కొనగలనా? ఇదంతా ఏమిటి? వాట్ ఈస్ దిస్? ఇదంతా ఏమిటి? దేవుని చిత్తమును నెరవేర్చుట. పేరు పెట్టి పిలిచాను, నాకైతే పిల్లలేదు. పేరు పెట్టి చెప్పానంటే అబద్ధికుడిని అయిపోతాను. నేను బ్రతకలేక దేవుని దగ్గరికి వచ్చాను. ప్రభువా నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టవా అని అంటే, ఆ ఎడం చేతి పక్క వెళ్ళు, అక్కడ ఒక పెంకుటిల్లు కనబడుతుంది అని అన్నాడు. ఆ రాత్రి నేను, నా పుస్తకంలో ఉంటుంది ఈ మాట, రుజుదర్శిని పార్ట్ 1, ఎడం చేతికి వెళ్తుంటే ఎవరది అని నేను నిలబడిపోయాను. ఆయన నా దగ్గరికి వచ్చాడు. మీరా అంటా, మీకు కట్టేసి కొడుతున్నారు కదా అంటాం. అవును. ఎలాగే? దేవుడు విడిపించాడు అన్నాను. అయ్యో బాబోయ్, రెండు నేను పట్టుకు. ఆయన పేరు యేసురత్నం. ఆయనకు ఉంగరాల కుప్ప మధ్య పాపం ఉండేది. ఆయన పాస్టర్ ఆ ఏరియాలో. ఆయన భార్య ఆ రాత్రి నాకు వేడి నీళ్ళతో ఫౌండేషన్ కొట్టి ఒంటికి పసుపు రాసి వేడి నెయ్యి, పప్పు, అన్నం ఇచ్చారు. తినడానికి కూర్చొని ఆలోచన చేస్తున్నాను. పాస్టర్ గారి భార్యకి ఆనాడు టీబీ ఉండేది. ఆనాడు టీబీకి ట్రీట్మెంట్ లేదు ఆ దినాల్లో. ఆమెకు పిల్లలు లేరు టీబీ కారణంగా. స్వామి గారు ఏమిటి ఆలోచన చేస్తున్నారు? మాలోడింట్లో ఎలా తింటానని ఆలోచన చేస్తున్నారా? మీ బంధువులు ఇప్పుడు వచ్చి మీకు అన్నం పెట్టరు.
మాలోళ్ళు మాతకోళ్ళు సచ్చరోళ్ళు అడ్డోళ్ళు మీకు పెడతారు, తినకపోతే చచ్చిపోతారు, తినండి. అప్పుడు అలా కన్నీరు కార్చి వేడివేడి నెయ్యి వేసి ఆ పప్పు అన్నం కలిపి తిన్నాను. అందుకే అన్నాను, నాకు బాపరావులు పోషించలేదు, నాకు శ్రీ వైష్ణవులు పోషించలేదు. అందుకే మాలదాన్ని పెళ్లి చేసుకున్నాను. రాత్రి భోజనం పెట్టింది ఎవరో? యేసురత్నం పాస్టర్ గారు, ఆయన భార్య. ఆ కులానికి నేను కృతజ్ఞుడిగా ఉండాలి. అందుకే ఆ పిల్లని పెళ్లి చేసుకున్నాను. నా ఇష్టానుసారంగా కాదు. గేట్లో దూరుతున్నాను, ఆ చెట్టు కింద ఉంది కదా తెల్ల చీర కట్టుకొని, దాన్ని పెళ్లి చేసుకొని వీడెవడరా అని చూస్తే వెనక్కి ఎవడు లేడు. అది పెద్ద చూస్తే ఓహో దేవుడా అనుకున్నాను. అది గుడ్ ఫ్రైడే. ఈమె తెల్ల చీర బ్లౌజ్ కట్టుకొని బైబిల్ పట్టుకొని, ఆ దినాల్లో ప్లాస్టిక్ సంచులు ఉండేవి ఇలాగ బద్దల్లాగా, అందులో పట్టుకొని ఉన్నది. నేను దగ్గరికి వెళ్ళి, ఏంటి ఇక్కడ నిలబడి ఉన్నారండి? పరవస్తు గారు వస్తారు కదా మీటింగ్ చేస్తారండి. మీరు నీ అమ్మ నాతోనే అంటుంది పరవస్తు గారు. నేను అసలు ఈ ఊర్లో కూడా చాలామంది ఏంటండి పరవస్తు గారు రాలేదా అని అంటున్నారు నాకు. వస్తారు కాసేపు. ఎంతసేపటికి వస్తారండి? వచ్చాను అన్న. ఈ ఊరిలోనే నేను ఎలాగుంటానో వాళ్ళు అనుకున్నారు. పెద్ద బజ్జు ఉంటుంది, పొడుగ్గుంటాడు, నల్లగుంటాడు, పట్టబొర్ర ఉంటుంది, ఇంత పళ్ళు ఉంటాయి అని అనుకున్నారట. నాకే అడుగుతున్నారు. మా ఆవిడ అంటుంది, ఏంటంటే మీకు అడుగుతున్నారు, నోరు మూసుకుని ఊరుకోయేమనకన్నా. మరి అలాగ అడిగేవారు నాకే. హూబ్లీలో మీటింగ్ అయినప్పుడు నాకే నా పక్కన కూర్చున్నాడు ఒకడు అడిగాడు, ఒక పెద్ద పాస్టర్, బ్రదర్ పరమస్తు గారు ఇంకా రాలేదా? వస్తాడు సార్, మరి కొద్దిసేపులో వస్తారు. మీరు మీకు ఎలా తెలుసు? నేను ఆయన పక్క గదిలో ఉన్నాను కనుక. నేను స్టేజ్ ఎక్కిన తర్వాతను ఆయన చూసి దమ్ ఏడ్చాడు. ఆయన ఎవడు తెలిసిన? ఫ్రీడమ్ ఫైటర్. ఫ్రీడమ్ ఫైటర్ అంటే తెలిసిన? మహాత్మా గాంధీ కాలంలో చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉండేవారు. ఆయన ఇంటికి ఫ్రీ ఫోన్ గట్రా, వాళ్ళకి ఫస్ట్ క్లాస్ పాసులు అవన్నీ ఇస్తారు. ఆయన ఫ్రీడమ్ ఫైటర్, క్రైస్తవుడు. ఆయన బంధువుడు డి అబ్రహాం రైల్వేలో ఆఫీస్ సూపరింటెండెంట్గా పనిచేస్తే రిటైర్ అయిపోయినాడు, చనిపోయాడు. డి అబ్రహాం రామంతపురంలో వాళ్ళ ఇల్లు ఉంది. ఆ డి అబ్రహాం నాకు తీసుకొచ్చి అక్కడ మీటింగ్ పెట్టాడు. వాడు రిటైర్ అయిన తర్వాత వాడు రాబడిలో దశంభాగం తీసి మీటింగ్ పెట్టాడు. ఎక్కడ? హుబ్లీలో రోడ్డుకి ఆ పక్క క్రిస్టియన్ శ్మశానం ఉంటుంది, ఈ పక్క ఆంధ్ర స్కూల్ అని పెద్ద స్కూల్ ఉంటుంది, పెద్ద గ్రౌండ్ ఉంటుంది, అదంతా రైల్వే కాలనీ. అక్కడ 25,000 మంది జనములు ఆ మీటింగ్లో ఉంటాయి. 25,000 పీపుల్. ఈ ఎవడైతే వాగిస్తున్నాడో వాడు వచ్చి, డాడీ మనుషులు వర్షంలో తడిసిపోతున్నారు, వదిలే డాడీ అన్నాడు. అంత పెద్ద వర్షంలో మనుషులు కదలలేదు, అలాగే కూర్చున్నారు. హూబ్లీ ఇక్కడ మెథడిస్ట్ గ్రౌండ్లోనే. అదిగో చిన్నారా ఉన్నాడు ఆ మీటింగ్లో, ఆయన బుక్ స్టాల్లో ఉన్నాడు. భయంకరమైన వర్షం పడుతుంటే స్టేజ్ మీదకి ఎక్కి ఇలా చేతులెత్తి ప్రార్థన చేస్తుండగా వర్షం ఆగిపోయింది. మొత్తం హైదరాబాద్ వర్షం, హైదరాబాద్ అంతా వర్షమే. మెథడిస్ట్ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో వర్షం లేదు. అదిగో ఆయన ఉన్నాడు సాక్ష్యం. వాట్స్ దట్? పురుషోత్తం చౌదరి గారు చేసిన ప్రవచనం. ఆయన నేను చూడలేదు. సైరస్ యెషయాకి చూసాడా? అలాగే నేను చూడలేదు. దేవుని చిత్తమును నెరవేరుస్తున్నాడు. చదువురా. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకున్న ఇజ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చితిని. యేసు నాకు తెలీదు, యెహోవా నాకు తెలీదు.
ఇజ్రాయేలీలు నాకు తెలియదు, బైబిల్ నాకు తెలియదు. బైబిల్ నాకు ఎలాగొచ్చిందో మీరు చూడండి, ఈరోజు చేసిన పార్టీ వన్లో చూడండి, అందులో రాస్తున్నాను బైబిల్ నాకు ఎలాగ ఇచ్చారు. నేను బైబిల్ పాట పాడుతున్న మనుషుల దగ్గరికి వెళ్ళి నిలబడితే నా చుట్టూ ఆడవాళ్ళు మగవాళ్ళు మూగిపోయారు. ఒక కంజీలు గింజలు బాగించుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ సువార్త చెప్తున్నారు. ఆ దినాల్లో చూస్తాను, వాళ్ళు ఒక కూపుని డ్యాన్సులు వేస్తున్నారు, కంజీలు బాగించుకుంటూ పాట పాడుతున్నారు. సోంపేటలో జరిగిన సంగతి. నాకేమో నామం ఉండాలి, గుండు ఉండాలి, పిలక ఉండాలి, జంధ్యం ఉండాలి, మోకాళ్ళ వరకు పంచి ఉండాలి, మరి కండువా ఉండాలి, నడుము కట్టుకోన్నాను. నా చుట్టూ తిరుగుతున్నారు. నేను అప్పుడు ఆ నల్లగా ఉన్నాడు ఒక ఆయన, పెద్ద ఇలా ఉన్నాడు, మరి ఆయన తెల్లటి అంగి వేస్తున్నాడు. నేను ఆయనతో మాట్లాడాలన్నాను. ఆయన పాట అయిన తర్వాత కిందకి దిగాడు. ఏమిటండి స్వామి గారు అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పారు, ఒక పాట పాడారు కదా, అది క్రిస్మస్ సందర్భము, క్రీస్తు జననంలో గురించి పాట పాడుతున్నారు. ఎవరు? ఈ ఆడపిల్లలు, మగ పిల్లలందరూ, ఈ కాలేజ్ స్కూల్ పిల్లలందరూ కూడా ఆ పాట పాడారే. ఆ పాట యజుర్వేదంలో మరి 34:4 ఉంది. మీకు ఎలా తెలుసు అన్నాను. అన్నాను, మీ యజుర్వేదం సంగతి మీకు తెలుసు, కానీ మా వేదంలో ఆ మాట ఉందన్నాడు. ఇది వేదమా అన్నాను. అన్నాడు. చూశాను, పరిశుద్ధ గ్రంథము అని రాసి ఉన్నాడు. ఇది ఎంత అవుద్దన్నాడు. మీకు కావాలా అన్నాడు. తీసుకోండి అన్నాడు. మరి డబ్బు ఇవ్వాలి కదా, ఏం డబ్బు ఇవ్వకలేదు, తీసుకోండి అన్నాడు. ఆ విధంగా నాకు బైబిల్ వచ్చింది. నా రుజువు చేసిన పార్ట్ 1లో ఉంటాయి ఈ విషయాలు. సో ఐఎమ్ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. I have not been called by name by the Lord Jesus, by the Lord Jehovah, but I have come myself to the Lord. యెషయా గ్రంథం అర్థం కాకపోతే 8 సార్లు చదివినాను. ఏంటిది యెషయా గ్రంథంలో ఉన్నది, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను అని. మరి యజుర్వేదంలో ఉన్న మంత్రం ఇక్కడ ఉందంటే మరి నాకు అర్థం కాకుండా ఉంది. I read 8 times the book of Isaiah. చీకట్లో చెమటలు కారిపోతుంటాయి, నెయ్యి దీపం పెట్టుకొని ఎలక్ట్రిక్ లైట్లు వేస్తే మా వాళ్ళు వస్తారు, ఎవడరా వీడు ఇంకేం చేస్తున్నాడు అని అంటారు. తలుపులు వేసేసి గ్రిల్ వేసేసి ఆ కూర్చొని ఇలా చదువుతుంటే పెద్ద తేలు వచ్చి కుట్టింది. చూశాను, అమ్మ బాబు పెద్ద తేలు. కేకేస్తే చికాకు అవుతాను, కేక వేయలేక ఏడవలేక అది నన్ను కుట్టేసి ఇలాగ అనుకుంటూ, మేము కొబ్బరికాయ కొడతాం కదా, ఆ నీళ్ళన్నీ బయటకు వెళ్ళడానికి ఒక నాళీ ఉంటుంది, ఆ నాళీలో నుండి అది వచ్చింది, నన్ను కొట్టి మళ్ళీ ఆ నాళీ నుండి వెళ్ళిపోయింది. చూడు, బైబిల్ చదువుతుంటే ఎలాంటి సుఖాలు అనుభవించాను. బైబిల్ చదువుతుంటేనే ఈ సుఖం. బైబిల్ చదువుతుంటేనే ఆ తేలు వచ్చి కొట్టింది. ఎంత సుఖంగా ఉంటుంది కదా. ఒకసారి తేలుతో కుట్టించుకొని చూడండి, 24 గంటలు మీకు సలుపు పోటు, పడుకోలేరు, తినలేరు, నడలేరు, కూర్చోలేరు. మీరు చదవాలి రుజుని పార్ట్ 1. 50,000 ఇండియన్ కరెన్సీ తెప్పించుకోండి. ఇండియాలో ఉన్నవారులారా, రుజుని పార్ట్ 1 మీరు చదివి తీరాలి. 50,000 రూపీస్ ఇండియన్ కరెన్సీ. సత్య ప్రదర్శని 50,000 రూపీస్ ఇండియన్ కరెన్సీ. రుజుదర్శిని పార్ట్ 2 25,000 ఇండియన్ కరెన్సీ. ఏ దేశంలో ఉన్నానో నాకు డబ్బు పంపించండి, నేను మీకు DHL ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్లో ఆ పుస్తకం పంపిస్తాను. ఇప్పుడు నువ్వు అమెరికాలో పనిచేస్తున్నావు, దశంభాగం తీస్తున్నావా? తీయడం లేదు, దొంగవు. యూ బ్లడీ దొంగ క్రిస్టియన్. అమెరికాలో ఉండి దశంభాగం కొట్టిస్తున్నావు. నువ్వేం గ్రహిస్తుడురా చెప్పు. మరి లండన్లో ఉన్నావు, ఎక్కడెక్కడో ఉన్నావు, ఇష్టానుసారంగా విదేశాల్లో ఉన్నావు. నీ జీవితంలో సరిగ్గా దశంభాగం తీస్తున్నావా? క్రైస్తవులారా, విదేశాల్లో ఉన్న క్రైస్తవులారా, మీ దశంభాగం తీసి నాకు పంపించండి, ఇండియన్ కరెన్సీ. ఆ పుస్తకాలు మీకు పంపిస్తాను. మీరు మీ అమెరికాలో ప్రకటించండి రా యేసుని గురించి. అది రుజుని పార్ట్ 1, అది రుజుని పార్ట్ 2, అది సత్య ప్రదర్శని.
1,25,000 రూపీస్ ఇండియన్ కరెన్సీ. మ్యాక్సిమం 1,200 రూపీస్, $800 అవుతుంది, నాకు తెలియదు. అప్పుడు రేటుని బట్టి రేట్ ఎంత ఉంటే అంత. దేవుని చిత్తమును నెరవేర్చుతున్నాను. తర్వాత చదువురా. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇజ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నేను పిలిచితిని. నీవు నన్ను ఎరగకుండానప్పటికీ నీకు బిరుదులిచ్చితిని. యేసు నాకు తెలుసా, లేకపోతే నాకు యెహోవా దేవుడు తెలిసినా, నాకు బైబిల్ తెలిసినా? మరి నాకు తెలీదు. నాకు తెలియకపోయినా నాకు బైబిల్ వచ్చింది. నాకు తెలియకపోయినా ప్రత్యక్షమైనాడు. నాకు తెలియకపోయినా మాట్లాడాడు. నాకు తెలియకపోయినా బయటకు రా అన్నాడు. నాకేమి సైరస్ అని పిలిచినట్లు నాకు పిల్లది పేరు పెట్టి. నేనే ఆకలితో ఉన్నప్పుడు నాకు ఎవడైనా అన్నం పెడతాడా అని ఆ తాటి చెట్ల గేట్ల మీద కేకలేసాను, అయ్యా నాకు ఆకలేస్తుంది అని. వెనక నుంచి ఒక గొల్లవాడు వచ్చాడు. వాడికి కోనారి అంటారు మా శ్రీకాకుళం భాషలో. ఒక కర్ర ఉంటుంది, వెనక్కి ఒక ఉట్టు ఉంటుంది, ఉట్టులో ఒక పిడత ఉంటుంది, ఆ పిడతలో పాలు ఉంటాయి. మీకు తెలియదు, తెలంగాణ వాళ్ళకి ఒక కర్ర ఉంటుంది, దానికి బాణకర్ర అంటారు. ఆ కర్రకి ఒక ఉట్టు ఉంటుంది, ఆ ఉట్టులో ఒక పిడత ఉంటుంది, అంటే బ్లాక్ కలర్లో ఉన్న మట్టి పిడత. ఆ పిడతలో పాలు ఉంటాయి. అవి పెట్టుకొని వచ్చాడు. ఇక్కడేం చేస్తున్నావురా అని అన్నాడు. ఈడెవడో నాకు ఒరే అంటున్నాడు అనుకున్నాను నేను. ఏం చేస్తున్నావురా అని అన్నాడు. ఒరే కోనారు నా కొడక, నాకు ఒరే అంటున్నావా? నీ గురువు, మేము మత గురువును కదా. సరే ఏం చేస్తాం, ఆకలేస్తుంది. ఆకలేస్తుంది, చేతులు బట్టి పాలు ఇస్తాను అన్నాడు. చేతులు పెట్టాను, పాలు వేసాడు, తాగాను. తిన్నకు పో, ఆ రైట్ హ్యాండ్ సైడ్లో ఒక పెంకుటిల్లు ఉంటుంది, అక్కడ నిలబడి అన్నాడు. సరే అన్నాను. చేతులు పాలు వాసన, చేతులు బంక బంక, పాలు తాగాను కదా. కిందకి చెరువులో దిగుదామంటే భయం వేసి, ఎందుకంటే ఎలుగుబంటి దిగున్నది అక్కడ. ఎలుగుబంటి మీదకి వస్తుంది. నేను చూసి ప్రభువా అని కేకలేస్తే అది 2 కాళ్ళ మీదకితో ఓ అని కేకలేస్తుంది. అది కేకలేయగానే నేను మీదకి వచ్చాను. నేను మీదకి వచ్చి కానీ అది తిన్నగా వెళ్ళిపోయింది. ఎటు వెళ్ళిపోయిందో నాకు తెలియదు. మీరు చదవండి, పుస్తకం చదవండి. ఆడు చెప్పాడు కదా కుడిపక్క వెళ్ళాను. కుడిపక్క వెళ్ళాను. వీడేట్రా నా ఊరు దూకెళ్తున్నాడు, కొంపతీసి నా ఊరికి వెళ్ళి చెప్తాడు ఏంటి నాకు చూశాడని చూశాను. అటు లేడు ఇక్కడ. కోనారే కోనారే, పాలు వాసన, బంక బంక. అమ్మో బాబో, వీడు కోనారకాడు, వీడు దేవుడు అంటాడు. పరిగెట్టి వెళ్తుంటే ఎవడరా, నేను నిలబడిపోయాను గజ. స్వామి గారు మీరెవరు? నేను యేసురత్నం పాస్టర్ని, మీకు బంధించి కొడుతున్నారు కదా. నాకు వదిలేశారు. ఎవరు వదిలేశారు? దేవుడు వదిలేశాడు. తీసుకొచ్చాడు, విడిపించాడు దేవుడు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఆకలేస్తుంది. పాలు ఇచ్చాడు కోనారు. ఆడు ఎటుపోయాడు నాకు తెలియదు. మా ఊరికి వెళ్ళి చెప్తాడేమో, నేను చూశాను వాడికి తాటి చెట్లు గట్టి మీద అని చెప్తే మా వాళ్ళు మళ్ళీ వచ్చి తంతారు, నాకు చంపిస్తారని నేను పరిగెట్టి పారిపోతుంటే మీరు కేకలేశారు. రా 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 రా. ఆడు భార్య లేచింది, లైట్ పట్టుకొని బయటకు వచ్చి నిలబడి ఉన్నది. నాకు తీసుకెళ్తున్నాడు ఈయన. ఆ భార్య పేరు మర్చిపోయాను. ఏంటండి స్వామి గారు వస్తున్నారా అని అన్నది. నీకెలా తెలుసు? ప్రార్థన చేస్తుంటే ప్రభువు చెప్పాడు స్వామిని పంపిస్తున్నాను. వేడి వేడి నీళ్ళు, పసుపు, వేడివేడి నూనె రాసి స్నానం చేయించి పప్పు వండి నెయ్యి పోసి వేడివేడి అన్నం పెట్టారు. ఎలాగ తింటాను? వీళ్ళు అంటరాని కులస్తులు కదా. అప్పుడు ఆమె అన్నది, స్వామి గారు శ్రీ వైష్ణవులు బ్రాహ్మణులు మీ దగ్గరికి రారు అన్నం పెట్టడానికి. మేము మాలోళం, మేమే మాలోళం, మాతుకోవడం, సత్రోళం, కాపోవడం, కర్ణవాళ్ళం, తెలగాలం
మేమే మీకు అన్నం పెట్టాలి, మేమే దేవుని బిడ్డలం, మీరు తినకపోతే చనిపోతారు, తినండి. అప్పుడు నేను కళ్ళంబడి నీరు కార్చి, నిజమే, నేను నాగపూర్లో వాండర్ ఆఫ్ ద ట్రైనింగ్ అవుతున్నప్పుడు నాకు ఆకలేసేది, డబ్బు ఉండేది కాదు. అందరూ ఇంటి నుండి మన్యాడలు తెప్పించుకునేవారు, తెప్పించుకొని క్యాంటీన్లో బాగా తినేవారు. నాకేమో ఆకలేసేది, డబ్బు ఉండేది కాదు. ఈ రెబికమ్మ నాకు పంపించేది ఓ 1100, 1200 అలాగా. అప్పుడు ఈమె పనిచేసేది. ఆ డబ్బు జాగ్రత్తగా దాచుకొని క్యాంటీన్కి వెళ్ళి కొంచెం కొంచెం వాళ్ళు ఇంత తింటే నేను ఇంత తినేవాడిని. మరి వాళ్ళకి ఇంత తింటున్నారు, వాళ్ళకి ఇంటి నుండి 5,000, 10,000 వస్తున్నాయి. మరి నాకు 1100, 1000 రూపాయలు, 800 అలాగా రేబికం పంపిస్తుంటే అది ఆకలేస్తే తినేవాడిని. చూడండి ఆ పుస్తకంలో, నేను ఈమెను పెళ్లి చేసుకోవాలా లేకపోతే దాన్ని చేసుకోవాలా ఇంక ఉదయం ఉంది అని నిర్ణయించుకున్నాను. అప్పుడు అనుకున్నాను, నాకు అన్నం పెట్టింది వీళ్ళే కదా, నీళ్ళు పోసింది వీళ్ళే కదా, నూనె రాసింది వీళ్ళే కదా, పసుపు రాసింది వీళ్ళే కదా, నెయ్యి అన్నం పెట్టింది వీళ్ళే కదా. ఇప్పుడు నాకు ట్రైనింగ్లో ఈమె కదా అతను మీకు తెలుసా, నేను ట్రైనింగ్కి వెళ్ళడానికి డబ్బులు లేకపోతే ఆమెనే నాకు డబ్బు ఇచ్చింది. ఇన్ని కారణాలు ఉన్నాయి. నేను చేసుకోలేదు పెళ్ళి, ఆ చెట్టు కింద నిలబడిందే, ఆ మర్రి చెట్టు కింద, దాన్ని చేసుకో పెళ్ళి అన్నాడు. ఎవడని చూస్తే ఎవడు లేడు. అప్పుడు అనుకున్నాను దేవుడు చెప్పాడు అని. దట్ ఈస్ మై లైఫ్. యూ మస్ట్ రీడ్ రుజుదర్శిని పార్ట్ 1. రుజుదర్శిని పార్ట్ 1 చదివి వేల కొద్ది జనములు ప్రభువుని అంగీకరించున్నారు. థౌజండ్స్ ఆఫ్ పీపుల్. యూట్యూబ్ ఛానల్లో వింటున్న వారులారా, 50,000 పంపించండి. ఇండియాలో ఉంటే ఆధార్ కార్డు పంపించండి జెరాక్స్ చేసి. ఫారిన్ దేశంలో ఉంటే ఇండియన్ కరెన్సీ 50,000 పంపించు, డిహెచ్ఎల్లో నేను నీకు పంపిస్తాను. సత్య ప్రదర్శన 50,000, రుజుదర్శిని పార్ట్ 1 50,000, రుజుదర్శిని పార్ట్ 2 అది హైడ్రోజన్ బాంబ్. రుజుదర్శిని పార్ట్ 1 అటమ్ బాంబ్. అటమ్ బాంబు కంటే పెద్దదేది హైడ్రోజన్ బాంబ్. ఆ రుజుదర్శిని పార్ట్ 2 ఇది హైడ్రోజన్ బాంబ్. ఈ 2 బాంబులు మీరు కొనుక్కోండి, కనీసం 50,000, 25,000 పెట్టి సత్య ప్రదర్శని తర్వాత తెప్పించుకోండి. సత్య ప్రదర్శన మీ దగ్గర ఉంది అని అంటే ఎటువంటి పండితుడైనను, ఎటువంటి మహామేధావైనను యేసు తప్ప ఇంకోటి దేవుడు కాడని నువ్వు చెప్పగలవు. దట్ ఈస్ సత్య ప్రదర్శన. మరి ఈ పుస్తకాలు ఎలా రాశాను? దేవుని ఆత్మ అభిషేకించి జ్ఞానం ఇచ్చింది. 4వ వచనంలో ఉన్న మాట ప్రకారంగా సైలస్ని దేవుడు ప్రతిష్ఠించాడు, అభిషేకించాడు. ఎందుకు? మందిరం కట్టడానికి. ఎందుకు? జెరూసలేం నిర్మాణం చేయడానికి. ఎందుకు? యుద్ధములు చేసి గెలవడానికి. ఎందుకు? పెద్ద పెద్ద రాజులను ఓడించడానికి. ఎందుకు? ఇజ్రాయేలీలకు విడుదల కలిగించడానికి. ఎందుకు? యూదులను విడుదల కలిగించడానికి. ఎందుకు? యూదులను, ఇజ్రాయేలును జెరూసలేమునికి రప్పించడానికి. ఎందుకు? యెహోవా మందిరం నిర్మాణం చేయడానికి. నా చిత్తమును నెరవేర్చువాడా. అందుకే అభిషేకం చేశాడు. That's why I have been anointed by the Spirit of God in order to do His will in my life. అంతే, ఇంకేం లేదు. అంతకన్నా నాకు ఎక్కువ తెలియదు. ఐఎమ్ డూయింగ్ హిజ్ విల్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. పార్ట్ 2 ఈజ్ కంప్లీటెడ్. పార్ట్ 3 వచ్చే వారం చెప్తాను. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు.
ఫోన్ నంబర్ 9989655080. మరొకసారి 9989655080.